నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. న్యూ ఏజ్ మెగాస్టార్ రామ్ చరణ్ కొడుకుపై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ వైరల్. మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమలో కోట్లాది మంది అభిమానుల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయిన పేరు. అయితే ఇప్పుడు అదే మెగాస్టార్ తన వారసుడు రామ్ చరణ్ గురించి చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక తండ్రిగా తన కొడుకు ఎదుగుదలను చూసి గర్వపడుతున్నానని, రామ్ చరణ్ ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నానని చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం మెగా అభిమానులకు భావోద్వేగానికి గురి చేస్తున్నాయి. అసలు ఏమైంది? ఇటీవల జరిగిన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామ్ చరణ్ ను న్యూ ఏజ్ మెగాస్టార్ అని సంబోధించారు. ఈ వ్యాఖ్య మెగా అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. కానీ అంతకంటే ఎక్కువ సంతోషం చిరంజీవికి కదిలింది. దీనిపై స్పందిస్తూ చిరంజీవి తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఎమోషనల్ సందేశాన్ని పంచుకున్నారు. సుమతి శతకంలోని ప్రసిద్ధ పద్యాన్ని ప్రస్తావిస్తూ, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనుల పుత్రుని గనుగోని పొగడగా ప్రోత్సాహింపనాడు పొందురు సుమతి అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంటే కొడుకు పుట్టినప్పుడు మాత్రమే కాదు, సమాజం ఆ కొడుకును మెచ్చుకున్న ప్రశంసించినప్పుడే తండ్రికి కలిగే ఆనందమే అసలైన పుత్రోత్సాహం అని ఆయన చెప్పినచ్చారు. చిరంజీవి తన పోస్ట్లో మాట్లాడుతూ, రామ్ చరణ్ కు దేశవ్యాప్తంగా వస్తున్న గౌరవం, గుర్తింపు చూసి ఒక తండ్రిగా ఎంతో గర్వంగా ఉందన్నారు. తన కృషి, అంకితభావం, నటనతో చరణ్ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడని కొనియాడారు. నిజానికి రామ్ చరణ్ కెరియర్ ప్రయాణం కూడా అలాంటిదే. మెగాస్టార్ కొడుకుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చరణ్ ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. మగధీర నుంచి రంగస్థలం వరకు, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన RRR వరకు ప్రతి సినిమాలో తను కొత్తగా నిరూపించుకుంటూ వచ్చాడు. ఇక తాజాగా విడుదలైన పెద్ద సినిమాతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా విజయోత్సవాల్లో కూడా చిరంజీవి తన కొడుకుపై ప్రశంసలు వర్షం కురిపించారు. చరణ్ తన కెరియర్లోని అత్యుత్తమైన ప్రదర్శన ఇచ్చాడని పేర్కొన్నారు. అంతేకాదు, పెద్ద షూటింగ్ సమయంలో చరణ్ కు జరిగిన ప్రమాదాన్ని కూడా చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ఒక దశలో కంటికి తీవ్ర గాయం కావడంతో కుటుంబ సభ్యులు చాలా ఆందోళన చెందారని వెల్లడించారు. అయినప్పటికీ చరణ్ అంత ధైర్యంగా తిరిగి షూటింగ్ లోకి పాల్గొన్నారని చెప్పారు. ఇదిలా ఉంటే మార్చిలో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా కూడా చిరంజీవి చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది. నా చేతిని పట్టుకుని నడిచిన చిన్నారి నుంచి లక్షల మందికి స్ఫూర్తిగా మారిన వ్యక్తివి అంటూ తన కొడుకుని ప్రేమగా వ్యక్తం చేశారు. ఇప్పుడు మరోసారి న్యూ ఏజ్ మెగాస్టార్ వ్యాఖ్య నేపథ్యంలో చేసిన పోస్ట్ మెగా అభిమానులను ఆనందంలో ముంచి చేస్తుంది. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి పేరు వినగానే థియేటర్లో దద్దరెళ్ళినవి. ఇప్పుడు అదే వారసత్వాన్ని రామ్ చరణ్ మరో స్థాయికి తీసుకెళ్తున్నారని అభిమానులు చెప్తున్నారు. మరి నిజంగానే రామ్ చరణ్ న్యూ ఏజ్ మెగాస్టార్ అనే బిరుదు అర్హుడేనా? మీ అభిప్రాయాన్ని కమెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి ఓకే టీవీ.